హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అపూర్వ ప్లాన్లో చిక్కుకున్న కృష్ణప్రసాద్ నిందలు మోస్తూ ఉంటాడు. శరత్చంద్ర కోపంగా తన రూమ్లో ఉన్న గన్ తీసుకొని వచ్చి నా శోభ ప్రాణాలు తీసిన నిన్ను చంపేస్తాను అని అనడంతో ఇన్స్పెక్టర్ సూర్య, సార్ మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు, వీడి చేత ఎలా అయినా నిజం కక్కిచ్చే బాధ్యత నాది, శిక్ష పడేలా చేసే బాధ్యత నాది, కానిస్టేబుల్స్ అరెస్ట్ హిమ్ అని చెప్పి కృష్ణప్రసాద్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. ఇంకా మీరా అన్నయ్య అని అంటుంటే, వద్దు మీరా, నువ్వేమీ మాట్లాడద్దు, ఇలాంటి ఒక దుర్మార్గుణ్ణి హంతకుణ్ణి పెళ్లి చేసుకున్నందుకు నువ్వు సిగ్గుపడాలి. కాబట్టి అసలు ఇప్పటి నుండి చెప్తున్నాను, కేపీ అనే ఒక మనిషే ఈ ఇంట్లో లేడు, ఈ ఇంటి మెంబర్ కాదు, అసలు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు అని కృష్ణప్రసాద్ ఫోటోలు, కృష్ణప్రసాద్ బట్టలు, తన రూమ్లో ఉన్న బిలాంగింగ్స్ అన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తాడు ఇంటి బయట శరత్చంద్ర. వాటన్నిటిని తగలబెడుతూ, ఇప్పటి నుండి కృష్ణప్రసాద్ అనే పేరు కూడా ఈ ఇంట్లో వినపడకూడదు, నా చెల్లెలి మొహం చూసి వాడి ప్రాణాలు తీయకుండా వదిలేశాను, కానీ వాడు నా చేతికి దక్కితే ప్రాణాలు పోగొట్టుకుంటాడు అని చెప్పడంతో పాపం మీరా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే అపూర్వ మాత్రం చాలా క్రూయల్గా నవ్వుకుంటూ ఉంటుంది. చెర్రీ శరత్చంద్ర దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటాడు శరత్చంద్ర వైపు. పాపం బిందు, వద్దు, మేము ఈ ఇంట్లో ఉండం, మా నాన్న లేనిదే మేం మాత్రం ఈ ఇంట్లో సిగ్గు లేకుండా ఎందుకుంటాం, మేము వెళ్ళిపోతాం, అన్నయ్య పదరా, నేనెంతో కొంత చదువుకున్నాను, నేను పార్ట్ టైం జాబ్ చేస్తాను, నువ్వు జాబ్ చేయి, ఇద్దరం కలిసి అమ్మని చూసుకుందాం, ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదురా, ఒక మనిషి తప్పు చేశాడా చేయలేదా అని వినకుండా ఒక క్రిమినల్ చెప్పిన మాటలు వింటున్నవి ఏ మనుషుల్లా వీళ్ళు, వద్దు వెళ్ళిపోదాం అని అంటుంది బిందు. లేదు బిందు, మనం వెళ్ళకూడదు, మనం ఈ ఇంట్లోనే ఉండాలి అని అంటాడు చెర్రీ. ఒక్కసారిగా చెర్రీ వైపు చూస్తూ ఉంటుంది అపూర్వ. అవును, నాన్న ఎలాంటి తప్పు చేయలేదని మనం నిరూపించాలి, ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతే మనం నిరూపించలేం, ఈ ఇంట్లో ఉండే నిరూపించాలి, అప్పుడే ఈ పెద్ద మనిషికి తన భార్యని చంపిందెవరో తెలుస్తుంది. చూడండి మావయ్య, ఇప్పుడు చెప్తున్నాను వినండి, మీ భార్య శోభాచంద్రని హత్య చేసింది మా నాన్న కాదు, ఆ అపూర్వ అనే విషయాన్ని మీకు కళ్ళ కట్టినట్టు తెలియజేస్తాను అని అంటాడు చెర్రీ. ఒక్కసారిగా అపూర్వ షాక్లో ఉండిపోతుంది. వెంటనే శరత్చంద్ర, నా అపూర్వని నిందలు వేస్తావురా అని చెప్పి ఒక్కటి కొట్టి గట్టిగా చెర్రీ గొంతు పట్టుకుంటాడు. శరత్చంద్ర, ఏంటి మావయ్య, కొడతారా, చంపేస్తారా? మీరు నన్ను కొట్టినా చంపేసినా నేను చెప్పేది ఒకటే, నీ భార్యని హత్య చేసింది ఆ అపూర్వనే, దానికి తగిన సాక్ష్యాధారాల్ని నేను సంపాదించి అప్పుడు చెప్తాను ధైర్యంగా, అప్పుడు మీరే మా నాన్న కాళ్ళు పట్టుకొని, మా నాన్న కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకొని గౌరవప్రదంగా ఈ ఇంటికి తీసుకొస్తారు, ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది, ఈ అపూర్వ పాపం పండుతుంది అని చెప్పి చెర్రీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నోటికి ఏదొస్తే అది వాగుతున్నాడు వీడు అని శరత్చంద్ర వెళ్ళిపోతాడు. అపూర్వ మాత్రం టెన్షన్ పడుతుంది. అమ్మాయి, ఒక ప్రాబ్లం అయిపోయి ఇంకో ప్రాబ్లంలో పడ్డట్టు ఇప్పుడే కృష్ణప్రసాద్పై అంతా తోసేసామనుకునే లోపు వీడేంటమ్మాయి మొలకలా మొలుస్తున్నాడు అని అంటుంది అపూర్వతో. గోరింటాక్ పిన్ని, నువ్వే అన్నావు కదా పిన్ని మొలక అని, వాడిని పీకి పక్కన పెడతా, వీడెంత పిన్ని చెర్రిగాడు, నాకు కనీసం వీడొక చిన్న పురుగుతో కూడా సమానం కాదు, వీడి సంగతి నేను చూసుకుంటాను కదా, నువ్వేమి కంగారు పడద్దు, పద వెళ్ళి బిర్యానీ తిందాం, చాలా ఆకలిగా ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉంది అని నక్షత్ర, గోరింటాక్ పిన్ని, అపూర్వ ముగ్గురు కలిసి హ్యాపీగా పార్టీ చేసుకుంటూ బిర్యానీ తింటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఇన్స్పెక్టర్ సూర్య భూమికి కాల్ చేస్తారు. హలో సార్ అని అంటుంది భూమి గారు, మీరు చెప్పినట్టే ప్లాన్ వర్కౌట్ అయింది, కాబట్టి ఆ నేరస్తుణ్ణి మీరే మీ కళ్ళతో వచ్చి చూడండి అని చెప్పడంతో పాపం భూమి, అంటే ఖచ్చితంగా అపూర్వ గురించి ఆ రత్నం చెప్పేస్తుంటుంది. అపూర్వ నీ పాపం పండింది అని చెప్పి ఇంకలా పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది భూమి. వెళ్ళి చూసేసరికి, రండి భూమి గారు, ఇదిగో మీ అమ్మగారిని పొట్టన పెట్టుకున్న హంతకుడు దొరికాడు, ఎవడో కాదు వీడే అని కృష్ణప్రసాద్ తల పైకి ఎత్తి చూపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. అక్కడ కృష్ణప్రసాద్ ఉంటాడని అసలు భూమి ఎక్స్పెక్ట్ చేయదు. పాపం అప్పటికి కృష్ణప్రసాద్ని బాగా కొట్టి ఉంటారు. ఇంకా పాపం చాలా బాధేస్తుంది భూమికి. అయ్యో మావయ్య అని పాపం అలా బాధగా చూస్తూ ఉంటుంది భూమి. దాహం వేస్తుందమ్మా అని అనేసరికి మావయ్య అని చెప్పి పాపం వెళ్ళి వాటర్ తీసుకొచ్చి కృష్ణప్రసాద్కి పడుతుంది భూమి. ఏంటి భూమి గారు, మీరు ఇతన్ని ఇంత ప్రేమగా చూస్తున్నారు, వీడొక క్రిమినల్ అని చెప్పడంతో సూర్య గారు,
మిమ్మల్ని కావాలని మ్యానిపులేట్ చేసిందండి అపూర్వ. మీకు నిజం చెప్పక తప్పటం లేదు. మీరంతటి మీరే తెలుసుకుంటారనుకున్నాను, కానీ ఇప్పుడు నిజం చెప్తున్నాను. మా అమ్మని చంపిన హంతకురాలు ఆ అపూర్వనే. ఆ అపూర్వ కావాలనే ఇదంతా చేసింది. ఏమీ తెలియని మా మావయ్య నిరికించింది. ఆయన మా అమ్మని సొంత చెల్లెలా చూసుకున్నారండి. ఆయన ఇందులో ఏ తప్పు లేదు, ఏ పాపం లేదు అని భూమి చెప్పడంతో, చూడండి భూమి గారు, మీరే అంటున్నారు మీ మావయ్య అని. మీ భర్తకు కూడా ఇతనే నాన్న అని నేను ఎంక్వైరీలో తెలుసుకున్నాను. అలాంటప్పుడు కన్న వాళ్ళపై, పెంచిన వాళ్ళపై, అభిమానం ఉన్న వాళ్ళపై ఎంత ఆలోచించినా పాజిటివిటీనే వస్తుంది, కానీ నెగిటివిటీ రాదు. కాబట్టి ఇకపై మీ సాక్ష్యాన్ని నేను తీసుకోవాలనుకోవటం లేదు. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. ఇతని నోట్లో నుండి నిజాలు బయటకి వచ్చేలా చేయనివ్వండి. మీరు వెళ్ళండి అని అంటాడు ఇన్స్పెక్టర్ సూర్య. సార్, మీరు చేస్తుంది తప్పని, మీరు ఒక రాంగ్ పర్సన్ని ట్రాప్ చేశారని సాక్ష్యాలతో సహా నేను నిరూపిస్తాను సార్ అని చెప్పి ఇంకలా పాపం భూమి బయటికి వస్తుంటే అప్పుడే కరెక్ట్గా చెర్రీ పోలీస్ స్టేషన్కి వస్తాడు. భూమి అని అంటాడు చెర్రీ, నువ్వు లోపలికి వెళ్ళొద్దు చెర్రీ, మావయ్య పరిస్థితి ఏం బాగాలేదు చెర్రీ అని అంటుంది. భూమి, కావాలనే నాన్నని అంతా కలిసి ట్రాప్ చేశారు భూమి. ఖచ్చితంగా నాన్నని విడిపించే బాధ్యత నాపైనే ఉంది అని బాధపడుతూ ఉంటాడు పాపం. అలా ఇంకా చెర్రీ నీకొక విషయం తెలుసా? ఆ కెమెరా నాకెక్కడుందో తెలుసు. అది నేను రిపేర్కి ఇచ్చాను. ఒక్కసారి ఆ కెమెరా రిపేర్ అయితే మన సమస్యలన్నీ తీరిపోతాయి. నాన్నకి, అందరికీ మనం నిజం తెలిసేలా చేయొచ్చు. నువ్వేమీ భయపడద్దు చెర్రీ, ఇప్పుడే ఆ షాప్కి వెళ్దాం అని ఇంకా భూమి చెర్రీ ఇద్దరు షాప్కి వెళ్ళి చూస్తారు. ఆ షాప్కి వెళ్ళి చూసేసరికి అక్కడ ఇంకొక వ్యక్తి ఉంటాడు. ఇదేంటి, నేను ఒక అతనికి రిపేర్కి ఇచ్చాను కదా, అతను ఎక్కడున్నాడు అని అడుగుతుంది భూమి. అతనా మేడం, అతను పారిపోయాడు మేడం అని చెప్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు చెర్రీ అండ్ భూమి. ఏంటి, పారిపోయాడా? ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతారు. ఏమో మాకు తెలీదు, నిన్న నైట్ నుండి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మేము ఇంట్లో వాళ్ళని అడిగితే పారిపోయాడని చెప్తున్నారు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు అని ఆ షాప్ అతను చెప్పడంతో షాక్ అయిపోతారు భూమి అండ్ చెర్రీ. ఇదేంటి ఇలా జరిగింది? కెమెరా కూడా ఎక్కడ వెతికితే లేదు. ఖచ్చితంగా కెమెరా అతని దగ్గర ఉండుంటుంది. అది లేకపోతే ఎప్పటికీ అపూర్వ తప్పు చేసిందని నిరూపించలేం. కానీ అలా జరగాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు చెర్రీ. వెంటనే పాపం భూమి, చూడు చెర్రీ, ఎప్పుడైనా మనకి సహాయం చేసేది, మన కష్టాల్లో తోడుండేది ఎవరు? ఆయనే కదా. ఒకసారి వెళ్ళి గగన్ బావకి జరిగింది చెప్దాం. గగన్ బావే అంతా చూసుకుంటాడు. గగన్ బావ ఖచ్చితంగా సహాయం చేస్తాడని నమ్మకం నాకుంది చెర్రీ అని అంటుంది భూమి. అవును భూమి, వెంటనే అన్నయ్యతో మాట్లాడాలని చెప్పి ఇంకలా భూమి చెర్రీ ఇద్దరు కలిసి పాపం గగన్ దగ్గరికి వస్తారు. అప్పుడే ఇంకా గగన్ అయితే వర్క్ చేసుకుంటూ ఉంటే ఇంకా శారద గగన్ కోసం కాఫీ తెస్తుంది. ఏంటమ్మా నువ్వు తీసుకొచ్చావు, ఆ భూమి లేదా అని అడుగుతాడు. ఏరా, భార్య కాదు అంటున్నావు, మరి భార్య ఎలా నీకు భూమి ఎందుకు కాఫీ తీసుకురావాలి అని అడుగుతుంది శారద. అమ్మా, నేనేదో క్యాజువల్గా అన్నాను, దీనిలో కూడా నువ్వు ఇన్నంతాలు చేస్తావా అని అంటాడు గగన్. అప్పుడే ఇంకా భూమి చెర్రీ ఇద్దరు ఇంటికి వస్తారు. నాన్న చెర్రీ, రారా నీకు కాఫీ ఇస్తాను అని అంటుంది శారద. పెద్దమ్మ, మేము ఒక ముఖ్యమైన విషయంపై వచ్చాం. అన్నయ్య, నువ్వే నాకు హెల్ప్ చేయాలన్నయ్య అని అంటాడు. రేయ్, ఏమైందిరా, ముందు రిలాక్స్ అయ్యి చెప్పు, ఏం జరిగింది అని అడుగుతారు. అన్నయ్య, నాన్నని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అని చెప్పడంతో ఒక్కసారిగా శారద షాక్లో ఉండిపోతుంది. గగన్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారా? ఎందుకురా అని అడుగుతారు. జరిగిందంతా చెప్తాడనమాట. ఇంకా వెంటనే చెర్రీ ఒక్కసారిగా జరిగిందంతా తెలుసుకొని గగన్కి ఫర్ ది ఫస్ట్ టైం హీ విల్ బీ ఇన్ అగ్రెసివ్ మోడ్ అనమాట. వాళ్ళ నాన్న విషయంలో, వాళ్ళ నాన్నని అన్యాయంగా జైల్లో పెట్టించారు అనే మాట విని గగన్కి చాలా కోపం వస్తుంది. ఇంకా వెంటనే గగన్ చాలా కోపంగా బయలుదేరతాడనమాట పోలీస్ స్టేషన్కి. బావా అని ఇద్దరు ఇంకా వెనకాల వెళ్తారు చెర్రీ అండ్ భూమి. కానీ గగన్ ఆవేశంగా వెళ్ళి ఇంకా అలా కృష్ణప్రసాద్ని చూస్తాడు. కృష్ణప్రసాద్ ఒంటిపైన దెబ్బలు చూసి మిస్టర్ సూర్య అని సూర్యని పిలుస్తాడు. హే, ఎందుకు వచ్చావురా ఇక్కడికి అని అడుగుతారు సూర్య. ఏం మనిషివయ్యా నువ్వు, ఒంటి మీద పోలీస్ యూనిఫామ్ ఉంటే చాలదు, నిజాలు తెలుసుకొని తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి, అంతేకాని తప్పు చేయని వాళ్ళని అరెస్ట్ చేస్తావా నువ్వు అని అంటారు గగన్. ఏయ్, ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? నువ్వు మాట్లాడుతున్న పోలీస్తో మర్చిపోవద్దు. ఎప్పుడెప్పుడు దొరుకుతావా అని ఎదురు చూశాను. అలాంటిది నువ్వు ఈ విషయంలో దొరికావు. లోపల మీద మీ నాన్నే అంట కదా, అలాంటి క్రిమినల్ బుద్ధులే నీకు కూడా వచ్చుంటాయి అని అనడంతో కొట్టడానికి చెయ్యెత్తి ఆగిపోతాడు గగన్. చూడండి మిస్టర్ సూర్య, నీకు నాకు ఎలాంటి పాత కక్షలు లేదు. నా ఆవేశాన్ని నువ్వు ఈగోగా తీసుకున్నావు, కానీ నీ ఈగోని నేను చల్లారుస్తా.
ఎలా అనుకుంటున్నావా? విత్ ఇన్ 24 hours ఆ హంతకుడిని పట్టుకొని ముందొచ్చి నిలబెట్టి నువ్వు చేసింది తప్పు అని నేను నిరూపిస్తాను. ఆ నిర్దోషి కృష్ణప్రసాద్ గారిని ఖచ్చితంగా విడుదల చేయిస్తాను. లేకపోతే నా పేరు గగనే కాదు అని అంటాడు గగన్. హో అవునా, తప్పు చేసింది వాడేనని ఒక ప్రైమరీ సస్పెక్ట్ అయిన క్రిమినల్ రత్నం ఒప్పుకుంది. వాడి వైపే వేలు పెట్టి చూపించింది. అలాంటప్పుడు నువ్వు వాడు క్రిమినల్ కాదు అంటున్నావు. సరే, నేను చూస్తాను. 24 గంటలు నేనే నీకు టైం ఇస్తున్నాను. కావాలంటే నువ్వు ఏదైనా చేసుకో. కృష్ణప్రసాద్ నిర్దోషి అని నువ్వు నిరూపించగలిగితే నీకు నేను తల వంచి నువ్వు గ్రేట్ అని ఒప్పుకుంటాను. లేకపోతే నువ్వు నా కాళ్ళు పట్టుకుంటావా అని అంటాడు ఇన్స్పెక్టర్ సూర్య. ఏమనుకుంటున్నావు నా గురించి? ఇగో వస్తే ఎంత దూరమైనా వెళ్తాను. ఖచ్చితంగా నువ్వు చెప్పింది నేను చేస్తాను. కానీ నువ్వు నా కాళ్ళు పట్టుకోనక్కర్లేదు. ఆయన కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు. నువ్వు నీ వెనకుందా బీపీ శరత్ చంద్ర ఇద్దరు కలిసి మా నాన్న కాళ్ళు పట్టుకోవాలి అని అంటారు. ఖచ్చితంగా అలాగే చేయిస్తాను అని అంటారు సూర్య. ఇంక వెంటనే గగన్ అలా బయటకు వస్తాడు. బావా, నీకు ఒక విషయం చెప్పాలి బావా. ఆ కెమెరాలో వీడియో ఉంది బావా, కానీ వాడు ఎక్కడున్నాడో తెలియట్లేదు బావా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాడిని ఖచ్చితంగా అపూర్వ చంపేసి ఉంటుంది బావా. ఆ కెమెరా లేకపోతే మన దగ్గర ఏ సాక్ష్యం ఉండదు బావా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటుంది భూమి. చూడు భూమి, అప్పుడప్పుడు మనం బ్రెయిన్ని కూడా వాడాలి. కెమెరా లేకపోతే ఏంటి? కెమెరాలో ఉన్న నిజాన్ని బయటికి రప్పించడానికి అపూర్వ ఉంది కదా, హత్య చేసిన వ్యక్తి ఉంది కదా, దాని నోటి నుండే అన్ని నిజాలు తెప్పిస్తా అని అంటాడు గగన్. ఎలా అన్నయ్యా? ఆ అపూర్వ ఒప్పుకోదు. ఆ రత్నం అయితే ఎంతో మొండిదంటే పోలీసుతో దెబ్బలు తినింది, కానీ అత్తయ్య మాట మాత్రం బయట పెట్టకుండా మా నాన్న నిలికిచ్చేసింది. ముందా రత్నాన్ని పట్టుకోవాలన్నయ్యా అని అంటాడు చెర్రీ. ఖచ్చితంగా రా అని చెప్పి ఇంకా అలా గగన్ అయితే రత్నం దగ్గరికి బయలుదేరుతాడు. రత్నం అయితే హ్యాపీగా, అమ్మయ్యా అతనిపై నిందలు తోసేశాను, అమ్మగారు నాకు డబ్బులు ఇచ్చారు, నేను ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని చెప్పి తన ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది రత్నం. అమ్మగారు నాకు వేరే వాళ్ళ చేత బెయిల్ ఇప్పించారు, కాబట్టి నేను ఇంకెవ్వరికి దొరకకూడదు అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా ఉంటే అప్పుడే కరెక్ట్గా గగన్ అందరినీ ఎంక్వైరీ చేసి ఆ పని మనిషి రత్నం ఉన్న ప్లేస్ని కనిపెడతాడు. కనిపెట్టి డోర్ని ఒక్క తన్ను తన్నగానే ఒక్కసారిగా రత్నం షాక్ అయిపోతుంది. వెంటనే రత్నం దగ్గరికి వెళ్ళి ఇంకా భూమి అయితే రత్నం చెంపలు పగలకొట్టి కాళ్ళతో తాళ్ళు చేతులు మొత్తం కట్టేస్తుందనమాట. ఇంకా వెంటనే గగన్ రత్నం నోట్లో కనిపెడతాడు. చెప్పవే, ఎందుకు మా నాన్న నిరికించావు? మా నాన్న నిజంగా నీకు డబ్బు ఇచ్చాడా? చెప్పు, డబ్బిచ్చాడా అని గట్టిగా అడుగుతాడు గగన్. ఒక్కసారిగా ముచ్చెమటలు పట్టేసి ఇంకా హార్ట్ ఆగిపోయినట్టు అనిపిస్తుంది అనమాట రత్నానికి. ఏంటి బొమ్మ చూసినట్టు చూస్తున్నావు? చెప్పు, మా నాన్న నిజంగా నీకు డబ్బిచ్చాడా అని అడుగుతాడు గగన్. ఇంకా వణికిపోతూ ఉంటుంది. వెంటనే భూమి చుట్టుపక్కల అసలు ఇది ఎందుకు అపూర్వకి ఇంతలా సపోర్ట్ చేస్తుంది, నిజంగా ఒక ఫిడ్యూషరీ రిలేషన్షిప్ ఉందా లేకపోతే ఏంటి అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట భూమి. చూడగానే క్లియర్గా అక్కడ అపూర్వ ఆ పని మనిషి రత్నం ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్టు, ఇద్దరు హ్యాపీగా ఉన్నట్టు ఫొటోస్ ఉంటాయి. అండ్ అలా చూడగానే చిన్నప్పుడు అపూర్వ రత్నాన్ని ఎత్తుకున్న ఫోటో ఉంటుంది. ఏమవుతుంది నీకు అంటే తను నీకు ఎప్పటి నుండో తెలుసు అన్నమాట. అంటే నువ్వు అపూర్వకి కూతురు అన్నమాట. ఈ సర్టిఫికెట్స్ చూస్తుంటేనే తెలుస్తుంది అన్అఫీషియల్ కూతురువి కదా నువ్వు. ఇప్పుడు చెప్తున్నా, మీ అమ్మని మా బావని చంపేస్తాడు. ఒక్కసారిగా అది పైకి పోతుంది. అప్పుడు నువ్వు అని అనేసరికి వద్దు నాకు ఈ భూమి మీద ఉన్నది అమ్మ మాత్రమే. నన్ను తన కూతుర్లా పెంచకపోవచ్చు, కానీ నాకు అమ్మంటే చాలా ఇష్టం. నన్ను వదిలేయండి అని అంటుంది. చెప్పు, మా నాన్న నీకు డబ్బు ఇచ్చాడా అని కెమెరాలో మొత్తం వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంటాడనమాట. ఇంకా గగన్ అయితే లేదు, నాకు డబ్బు ఇచ్చింది కృష్ణప్రసాద్ గారు కాదు, నాకు డబ్బు ఇచ్చింది వేరే వాళ్ళు, కానీ అప్పటికప్పుడు తప్పించుకుందామని నేను ప్లాన్ మార్చి కృష్ణప్రసాద్ గారి వైపు వచ్చాను, అంతే తప్ప ఆయనది ఎలాంటి తప్పు లేదు అని రత్నం క్లియర్గా వీడియోలో చెప్తుంది. ఇంకా వెంటనే ఆ వీడియోని తీసుకొని భూమి సూర్యకి పంపిస్తుంది. సూర్య ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంకా అలా గగన్, భూమి, చెర్రీ ముగ్గురు కలిసి ఆ రత్నాన్ని తీసుకువస్తారనమాట పోలీస్ స్టేషన్కి. ఇప్పటికైనా అర్థమైందా మిస్టర్ సూర్య గారు? మా నాన్న ఎలాంటి తప్పు చెయ్యలేదు, మీరు ఇంతలా కొట్టారు ఆయన్ని. అవే దెబ్బలు ఎవరైనా ఒక క్రిమినల్ని పట్టుకొని కొడతారు, కానీ దోష తెలియని వాళ్ళని కొట్టరు కదా, సస్పెక్ట్ని కొట్టరు కదా. మీరు చేసింది తప్పని అర్థమైందా?
ఇది కావాలనే మా నాన్న నిరికిచ్చిందని అర్థమైందా అని గగన్ అనేసరికి ఇంకా వెంటనే సూర్య తల వంచుకుంటాడు. ఇప్పుడు చెప్తున్నాను, మా నాన్నకి బెయిల్ వస్తుంది, బెయిల్పై తీసుకెళ్తా, కానీ ఈ కేసులో అసలైన ముద్దాయి ఎవరో ఇంకొక 2 రోజుల్లో నేను పట్టుకుంటాను, అప్పుడు మీ సంగతి చెప్తాను అని ఇంకా కృష్ణప్రసాద్ని విడిపించుకొని అలా పాపం తీసుకొస్తాడనమాట గగన్. పాపం కృష్ణప్రసాద్ గగన్ని హక్ చేసుకుంటాడు. రే, నేను నీకు చిన్నప్పటి ఏం చేయలేదురా, కానీ నువ్వు నా నా పరువుని కాపాడవురా అని పాపం గగన్ని హక్ చేసుకుంటాడు. గగన్ ఏమీ మాట్లాడకుండా ముందు మీరింటికి వెళ్ళాలి అని అనేసరికి చెర్రి, అన్నయ్య ఇప్పుడు ఆ నాన్నని ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి లేదన్నయ్య అని చెప్పేసరికి, సరే మన ఇంటికే తీసుకెళ్దాం బావా అని అంటుంది భూమి. అని అంటాడు ప్లీజ్ బావా అని అనేసరికి పాపం గగనే ఇంకా జాలేసి కృష్ణప్రసాద్ని తన ఇంటికి తీసుకొస్తాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శారద. ఇంకా వెంటనే పాపం అలా హారతిచ్చి లోపలికి తీసుకొచ్చి ఇంకా అలా కృష్ణప్రసాద్కి మొత్తం ఆయింట్మెంట్ రాస్తూ ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది శారద. అదంతా చూసి భూమి హ్యాపీగా ఫీల్ అవుతుంది. కృష్ణప్రసాద్ ఖచ్చితంగా వాడికి నా గురించి నిజం తెలుస్తుంది అని చెప్పి కాన్ఫిడెంట్గా ఉండేసరికి గగన్ మాత్రం అపూర్వని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని ఒక ప్లాన్లో నిమగ్నమైపోయి ఉంటాడు. ఇటువైపు భూమి కృష్ణప్రసాద్ అండ్ శారదను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.